హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అన్ని రకాల కూరగాయలతోటి సాంబార్ చేయబోతున్నాను. ఈ సాంబారు మనం సంక్రాంతి 5 రోజులు చేసుకుంటాము. 5 రోజుల్లో 5 పేర్లతోటి ఉంటుంది. కానీ అన్నీ కలిపి మనం సంక్రాంతి అని అంటాము. మొదటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుమ, నాలుగవ రోజు ముక్కనుమ. ఆ తర్వాత ఒక ఫ్రైడే కానీ మంగళవారం కానీ చూసుకొని గొబ్బెమ్మల్ని తీసుకొని నదికి వెళ్ళే రోజు ఒకరోజు చేసుకుంటాం. దాన్ని మా సైడ్ అయితే ఏడాది పండగ అని అంటాము. ఈ 5 రోజుల్లో ఏదో ఒక రోజు ఈ సాంబార్ని అయితే చేస్తాం మేము. ఈ సాంబార్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను అన్ని రకాల కూరగాయలు తీసుకున్నాను. కంది గింజలు, అలాగే డబల్ బీన్స్, బఠానీ, పెద్ద చిక్కుడు, ఇలాంటివన్నీ కూడా గింజలు తోటి వాడుకుంటూ ఈ సాంబార్ని ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా చేయాలి. ఈ సీజన్లో మనకు అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి కాబట్టి ఈ సాంబార్ని తప్పకుండా అందరూ చేసుకొని సంవత్సరానికి ఒక్కరోజైనా ఇలాంటి సాంబార్ని తిన్నట్లయితే చాలా చాలా హ్యాపీగా ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరితోటి కూర్చొని తినచ్చు. ఇది ఎక్కువ కూరలు వేస్తాం కాబట్టి మనకు క్వాంటిటీ కూడా ఎక్కువ వస్తుంది. కాబట్టి ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకున్నప్పుడు మనకు ఇంక వేరే కూరలు ఏవి చేయాల్సిన అవసరం లేకుండా ఇది ఒక్కటే సరిపోతుంది. దీనికి సైడులో ఇది పచ్చి పసుపు. ఇందులో పసుపు పొడి వాడకుండా ఇప్పుడు పచ్చి పసుపు సీజన్ కాబట్టి దీన్నే వాడుతున్నాను. ఇక నేను 2 కప్పుల కందిపప్పు తీసుకొని ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని తగినంత నీళ్లు వేసుకొని ఉడికించుకోవాలి. మధ్యలో నీళ్లు చూసుకుంటూ ఉండాలి. కుక్కర్లో పెట్టుకున్నట్లయితే నీళ్లు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను ఇక్కడ అన్ని కూరగాయలని కట్ చేసుకొని వచ్చాను, టైం వేస్ట్ చేయకుండా. ఈ కూరగాయలు అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూడండి. నేను ఇక్కడ ఏమేమి వాడాను అన్నది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, అక్కడ చూసి మెజర్మెంట్స్ అన్నీ తీసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకోండి, లేకపోతే ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఎక్కువ వాటర్ వేయండి. ఈ ఎక్కువ వాటర్ వేసుకొని ఒక 10-12 చిన్న ఉల్లిపాయలు, అంటే షాలెట్స్ అంటాం కదా, ఆ ఉల్లిపాయలని, ఇవి మెడ్రాస్ సైడ్ ఎక్కువ దొరుకుతాయి, తమిళనాడులో ఎక్కువ వాడతారు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి సాంబార్కి. ఇదైతే ప్రసాదం రెసిపీ కాదు కాబట్టి నేను ఆనియన్ యూజ్ చేస్తున్నాను. ఈ బెండకాయలు ఆల్రెడీ నేను కడిగాను, కాకపోతే వీడియో కోసం చూపిస్తున్నాను రెండవసారి. బెండకాయ కూడా మనం కొంచెం కూరగాయలనే తీసుకోవాలి. ఒక 2-3 బెండకాయలు, 2-3 బీన్స్ అట్లా తీసుకోవాలి. ఇప్పుడు వాటర్లో సాల్ట్ వేసుకొని మనం కట్ చేసుకున్న కూరగాయలు వేసుకోవాలి. ఆనియన్స్, అలాగే ఇది నూలుకోలు ఒక 4-5 ముక్కలు. మనం తీసుకునే క్వాంటిటీ చాలా తక్కువగా ఉండాలి. వంకాయ, అలాగే పెద్ద చిక్కుడు, గెంటగడ్డ, మనం ఒలిచి పెట్టుకున్నటువంటి డబల్ బీన్స్ గింజలు, ఎర్ర గుమ్మడికాయ ఒక 5-6 ముక్కలు, అన్నీ 5-6 ముక్కలు తీసుకొని మునక్కాయ, కందగడ్డ, గాజర్, బీన్స్, క్యారెట్, కాకరకాయ, అలాగే అరటికాయ, ఉల్లగడ్డ అంటే పొటాటో, ఇవన్నీ కూడా ఈ వాటర్లో ఒక 5 నిమిషాలు సోక్ చేసుకున్నట్లయితే, ఇందులో ఏదైనా మందులు కొట్టి వీటిపైన ఉన్నట్లయితే అవన్నీ కూడా ఈ ఉప్పు నీళ్ళల్లో కలిసిపోతాయి, ఫ్రెష్గా తయారవుతాయి. కూరగాయలు కూడా ఒక 5-10 నిమిషాల సేపు నీళ్ళల్లో ఉంచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక చిన్న బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకొని, ఇక్కడ నేను గింజలు కూడా వాడుతున్నాను. బఠానీ జస్ట్ 2 స్పూన్లు చాలు. కంది గింజలు, తర్వాత 6-7 గంటలు నానబెట్టుకున్నటువంటి నల్ల శనగలు, ఇది పెద్ద చిక్కుడు గింజలు, ఇవన్నీ కూడా 2-3 స్పూన్లు సరిపోతాయి. ఇవి కూడా వాటర్లో వేసి పెట్టుకుందాము, కొంచెం ఫ్రెష్గా వస్తాయి. ఇప్పుడు మనం కందిపప్పు చూద్దాము. కందిపప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇక్కడ మనం మామూలు సాంబార్ కంటే కొంచెం తక్కువ కందిపప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టుకోవాలి. ఇందులో
ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నా వంటల్లో అంతా కూడా తక్కువ ఆయిలే ఉంటుంది. ఎంత పెద్ద వంట అయినా నేను 2 స్పూన్ల ఆయిల్ కన్నా 3 స్పూన్ల ఆయిల్ కంటే ఎక్కువ వేయను. ఫస్ట్ మనం చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి బాగా వేగినప్పుడు ఈ సాంబార్ అనేది మంచి టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. బాగా రెడ్గా వేయించాలి ఎప్పుడైనా కూడా. చిన్న ఉల్లిపాయలు, మన పెద్ద ఉల్లిపాయలు అయితే తక్కువ వేయించినా సరిపోతాయి. ఇవి బాగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. తర్వాత బెండకాయ వేసుకోవాలి. ఈ బెండకాయలు తీగలుగా రాకుండా ఉండడం కోసం ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. దీని తర్వాత మనం ఇప్పుడు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నటువంటి కూరగాయలన్నీ కూడా వేసేసుకుందాము. ఈ కూరగాయలన్నీ చాలా హెల్తీగా ఉంటాయి. వెజిటేరియన్స్కి అయితే చాలా మంచిది ఈ సాంబారు. అప్పుడప్పుడు చేసుకోవచ్చు, లేకపోతే 1 ఇయర్కి వన్స్ అయినా చేసుకోవాలి. ఇప్పుడు కూరగాయలు వేసుకున్న తర్వాత నానబెట్టుకున్నటువంటి గింజలు కూడా వేసేసుకుందాము. ఇక్కడ మ్యాక్సిమం కూరగాయలన్నీ కూడా వేసేస్తాము. తెల్ల గుమ్మడికాయ, ఎర్ర గుమ్మడికాయ అన్నీ కూడా, దోసకాయ, చౌచౌ అంటాం కదా, సీమ వంకాయ, ఇవన్నీ కూడా వేసేసుకోవచ్చు ఈ రెసిపీలో. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోని పచ్చిమిర్చి, 2 టమాటాలు కట్ చేసుకున్నవి, ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. టమాటా పచ్చిమిర్చి ముందుగానే కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఇంతకుముందు చూపించినటువంటి పసుపు కొమ్ము, ఇది పచ్చి పసుపు. ఇప్పుడు పచ్చి పసుపు చెట్లు వస్తాయి కాబట్టి ఒక కొమ్ము తెచ్చుకొని ఇది మొత్తం కూడా తురిమి వేసుకోవాలి. ఈ పచ్చి పసుపు అయితే మనకు ఏం కాదు, ఎక్కువ వేసుకున్నా కూడా. ఈ కొమ్ము అంతా ఒక 2 ఇంచు వరకు ఉంది, 2-2.5 ఇంచు కొమ్ము ఉంది. ఇది వేయడం వల్ల నేను ఇంకా పసుపు పొడి అనేది ఈ సాంబార్లో వేయట్లేదు, ఈ పచ్చి పసుపే వేస్తున్నాను. బాగా తురిమేసుకున్న తర్వాత కల్లుప్పు వేసుకోండి తగినంత. ఈ కూరగాయల్లో వాటర్ అంతా బయట వచ్చి మెత్తగా ఉడుకుతాయి మనం వాటర్ వేయకుండానే. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు వేసిన తర్వాత అన్ని కూరగాయలకి పట్టేలాగా బాగా కలిపిన తర్వాత ఇందులో దీనిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కానీ తక్కువ ఫ్లేమ్లో కానీ ఓ 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం చూసినట్లయితే 10 నిమిషాల తర్వాత మనకు ఒక 80% వరకు ఉడికిపోయి ఉంటాయి ఇవి. మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు, 70-80% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నటువంటి కందిపప్పును వేసుకోవాలి. చాలా సింపుల్, అందరూ చేసేటటువంటి సాంబారే. ఇక్కడ 100 గ్రాముల చింతపండుని చిక్కగా గుజ్జు తీసి వేసుకోవాలి. అలాగే 1 కప్పు వాటర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి. ఇంకొంచెం వాటర్ కావాల్సి వస్తే వేసుకోవచ్చు. అడుగంటి పోకుండా కూరగాయలు మిగతా 20% ఉడకడం కోసం. ఈ కందిపప్పులో ఉడికినప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. చింతపండు, కందిపప్పు, కూరగాయలన్నీ కలిపి ఉడుకుతున్నప్పుడు. ఇప్పుడు స్టవ్ మీద బాణలు పెట్టుకొని ఇది పక్క స్టవ్ మీద చిన్నగా ఉడుకుతుంటుంది. 1 స్పూన్ నూనె వేసుకోండి. అలాగే ఒక 5 గ్రాముల వరకు గట్టి ఇంగు వేసుకోండి. గట్టి ఇంగువ బాగా స్మెల్ వస్తుంది. అలాగే 2 స్పూన్ల ధనియాలు, ఒక 3/4 స్పూను మెంతులు, 1 స్పూన్ వరకు జీలకర్ర. ఇక్కడ ఎటువంటి పప్పులు వేయట్లేదు నేను. ఇవి వేసుకొని బాగా అరోమాటిక్ స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. దాని తర్వాత ఒక 10-12 ఒక 5-6 కారం మిరపకాయలు, ఒక 5-6 కాశ్మీర్ చిల్లీ వేసుకుంటున్నాను. కాశ్మీర్ రెడ్ చిల్లీ వేసుకోవడం వల్ల మనకు మంచి కలర్ అనేది వస్తుంది సాంబారు. ఇవన్నీ వేగిన తర్వాత ఒక ఫుల్ టెంకాయని తురుము పెట్టుకొని దాన్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది కొంచెం వేయించకుండా బాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి. కొబ్బరి కలర్ మారిపోవాలి, అప్పుడే మనకు టేస్టీ మసాలా అనేది తయారవుతుంది.
ఇప్పుడు చూడండి కొబ్బరి బాగా కలర్ చేంజ్ అయింది. దీనిలో కొంచెం వాటర్ వేసుకొని చల్లారిన తర్వాత మనం రుబ్బుకోవాలి. రోట్లో అయినా రుబ్బుకోవచ్చు, మిక్సీలో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం సాంబార్ చూద్దాము. నేను కెమెరాకు దగ్గరగా ఉండటం కోసం మళ్ళీ సాంబార్ని ఈ సైడ్కి మార్చాను. ఇప్పుడు మనం నల్ల శనగలు పట్టుకొని చూసినట్లయితే అవి ఉడికినట్లయితే అన్ని కూరగాయలు ఉడికినట్లేను. ఇప్పుడు బాగా మెత్తగా ఉడికిపోయినాయి కూరగాయలన్నీ కందిపప్పు చింతపండుతోటి. ఇప్పుడు మనం మసాలా రుబ్బి పెట్టుకున్నటువంటి కొబ్బరి మసాలాని ఇందులో వేసేసుకొని 1 కప్పు వాటర్ వేసుకుందాము. ఇంకా అవసరమైతే ఇంకొక కప్పు వాటర్ కూడా వేసుకోవాలి. అది థిక్నెస్ని బట్టి వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇందులో 2 స్పూన్ల వరకు, ఎక్కువ సాంబార్ ఉంది కాబట్టి 2 స్పూన్ల బెల్లం కూడా వేసుకున్నట్లయితే మనం టేస్ట్ చేయకుండా చేస్తాం కాబట్టి ఉప్పు కారం పులుపు అన్నీ కూడా చక్కగా కలిసిపోతాయి బెల్లం వేయడం వల్ల. దీన్ని ఇప్పుడు ఒక 10 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి సాంబార్ని. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత మన సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. థిక్నెస్ చూసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చింది ఈ సాంబార్ అయితే. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 స్పూను ఆవాలు వేసుకొని చిటపట్లాడించాలి. దాని తర్వాత 1-2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు అయితే ఈ సాంబార్లో పడినాయి. ఇంకొంచెం కొత్తిమీర పైన చల్లుకొని మనం పెట్టుకున్నటువంటి పోపుని ఇందులో వేసేసుకోవాలి. దీని పక్కన మనం అప్పడం వేయించి పెట్టుకున్నట్లయితే మనకు ఇంకెటువంటి కూరలు అవసరం లేదు. ఈ ఒక్క సాంబార్తోనే టేస్టీగా ఎక్కువ అన్నం తినేసేయచ్చు. చూడండి ఎంత కలర్ఫుల్గా సాంబార్ అనేది రెడీ అయిందో. ఇప్పుడు కొంచెం అన్నంలో సాంబార్ని వేసుకొని చూపిస్తాను. మనం వట్టి కంచంలో అన్నం పెట్టుకోకూడదు కాబట్టి కొంచెం లెమన్ పిక్కలు వేసుకున్నాను పక్కన. దీని తర్వాత అప్పడం వేస్తాను. ఇప్పుడు ఇలా కూరగాయలన్నీ వేసుకోవాలి మనం. పిల్లలకి చిన్నప్పటి నుంచి కూరగాయలన్నీ తినడం అలవాటు చేయాలి. అప్పుడే అన్నిటిలో ఉండేటటువంటి విటమిన్స్ అన్నీ కూడా మనకు శక్తిని ఇస్తాయి. మనం హెల్తీగా ఉండేదానికి చాలా మంచిది ఇలాంటి కూరగాయలన్నీ వాడటం వల్ల. అలాగే పైన 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకున్నట్లయితే మనకి ఇంకా టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు కలిపి తినేయడమే. ఈ టేస్టీ సాంబార్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వంటల కోసం అవ్వట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.